Hi everybody, good morning. This is your Mario Paul. Let's come back to the topics that are connected to high school as well as intermediate first year degree also. Okay. Articles. Whenever we come across articles and padam vinagane, we understand different variated meanings. Tomorrow is my friend's birthday. What article should I present? ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ ఎక్కడ దొరుకుతాయి? గిఫ్ట్ ఆర్టికల్స్ ఎక్కడ దొరుకుతాయి? You understood the meaning of articles. Second one, today in the newspaper, I read a wonderful article about COVID, the difference between Covaxin and Covishield. ఒక చక్కటి ఆర్టికల్ చదివాను. And then about constitution, we all know that constitution consists number of articles, number of what do you call that, different things are there. Okay, articles ఉన్నవి కాన్స్టిట్యూషన్లో, అట్లా షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. సో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ ఆల్సో అక్కడ మీనింగ్ కూడా వేరే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమైందంటే we get the articles. This is English grammar, related to English grammar. First one, articles. How many articles do we have in English grammar? అంటే ఏం చెప్తారు చాలా మంది? 3 అంటారు, కానీ only 2 are there. First one is definite. Second one is indefinite. Definite, you know the meaning of definite. Sure, gunshot. Bullet may miss from the gun, but this is definite, sure. Is it going to rain today? Definitely. Will you come tomorrow to my function? Definitely, sure. No doubt, of course, why not? ఖచ్చితమైనటువంటిది అన్నమాట. ఓకే. ఇండిఫినెట్ అంటే నాట్ ష్యూర్. హీ ఈజ్ ఆన్ ఇండిఫినెట్ స్ట్రైక్, జనరల్గా వింటూ ఉంటాం. ఓకే. ఇండిఫినెట్ మెంబర్షిప్, ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. ఇండిఫినెట్ పార్ట్నర్షిప్, ఎవరున్నారో ఏంటిదో ఏం తెలియదు అనమాట. ఆ విధంగా డెఫినెట్ అంటే ఖచ్చితమైనటువంటిది, ఇండెఫినెట్ అంటే నాట్ సర్టెన్. జనరల్గా మనం ఏమంటాం దీన్ని? వీఆర్ స్పీకింగ్ అబౌట్ నోన్. దిస్ ఈజ్ అబౌట్ అన్నోన్. దిస్ ఈజ్ సర్టెన్. దిస్ ఈజ్ అన్సర్టెన్. ఓకే. సో పర్టికులర్గా మాట్లాడేటప్పుడు ఇది నాట్ పర్టిక్యులర్. తెలుగులో అంటే మనం దీన్ని ఆ అంటాం. ఇక్కడ ఏదో ఒక అన్న సెన్స్ వచ్చినట్లు మనం మాట్లాడుతుంటాము. ఓకే. సో తెలిసిన దాని గురించి మాట్లాడినది డెఫినెట్ అంటాము, తెలియని దాని గురించి మాట్లాడినప్పుడు అన్నోన్ అంటారు. ఈ టాపిక్ చాలా లెంగ్తీ టాపిక్ కాబట్టి ఐ విల్ బ్రేక్ ఇట్ ఇంటూ 3 parts. ఫస్ట్ ఆఫ్ ఆల్, లుక్ హియర్. కాల్ ఏ the definite article, indefinite article. Definite article దేని నుంచి వచ్చిందో మనకు తెలుసు. ఓకే. దట్ పర్టిక్యులర్, దానిని మనము ఆ అంటున్నాం అన్నమాట. ఓకేనా? డెఫినెట్ ఆర్టికల్ ద ఈజ్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ దట్. అండ్ ఏదో ఒక, ఇది ఏంటిది? ఇది షార్ట్ ఫార్మ్ ఆఫ్ వన్, ఏ లేదా an. One, give me one pen, give me a pen, give me an egg. All these 3 words convey the same meaning. One నుంచి పుట్టింది కాబట్టి ఏ an అన్నది సింగులర్, ద అన్నది దట్ నుంచి పుట్టింది కాబట్టి దట్ పర్టిక్యులర్. ఇక్కడ ఏంటిది? నాట్ పర్టిక్యులర్, ఏదో ఒకటి అని అర్థం వస్తుంది అన్నమాట. ఓకేనా? కాల్ ఏ బాయ్. వాట్ ఈస్ కాల్ ఏ బాయ్? unknown boy, not particular boy, not certain boy. ఎవరో ఒక బకరాగాన్ని ఎవరిని పిలిచినా ఒకటే అర్థం వస్తుంది. సో కాల్ ఏ బాయ్ అంటే ఎవరో ఒక, అన్నోన్, దట్ ఈస్ అన్నోన్ టు అస్. కాల్ ద బాయ్ అంటే ఏంటిది? దట్ పర్టిక్యులర్ బాయ్. కాల్ ద బాయ్, ఎవరైతే బయట కూర్చున్నాడో, ఎవరైతే ఏడుస్తూ కూర్చున్నాడో, ఎవరైతే ఫీజు కట్టలేదో, ఎవరినైతే ప్రిన్సిపాల్ బయట కూర్చోబెట్టిండో, ఎవరైతే దొంగతనం చేసిండో, ఎవరైతే క్లాస్ని డిస్టర్బ్ చేసిండో, దట్ పర్టిక్యులర్ బాయ్. ఐ వాంట్ ద బాయ్, ఆ బాయ్. ఏ బాయ్ అంటే ఎనీ బాయ్, ఇట్ డజంట్ మ్యాటర్, ఐ డోంట్ మైండ్, యూ సెండ్ ఎనీ వన్ బాయ్. తాత టెల్ మీ ఏ స్టోరీ. ఏ కథ చెప్పినా పర్వాలేదు. ఐఎమ్ అబౌట్ టు స్లీప్, ఐ వాంట్ టు గో టు బెడ్.
ఒక కథ చెప్పు తాత, కథ వినుకుంటూ పడుకుంటాడు. టెల్ మీ అ స్టోరీ. ఏ స్టోరీ అంటే ఏదో ఒక కథ. టెల్ మీ ద స్టోరీ అంటే దట్ పర్టిక్యులర్ స్టోరీ. నిన్న సగం చెప్పినావు కదా, నువ్వు నాయన ఎక్కడ కలుసుకున్నారు, మీ ఇద్దరి మధ్య లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, నేను సగం చెప్పినావు కదా, ఆ కథని మళ్ళీ చెప్పు, రిపీట్ చెయ్యి. టెల్ మీ ద రిమైనింగ్ ఎపిసోడ్. ఓకేనా? ఏ అంటే ఏదైనా ఒక, ద అంటే దట్ పర్టిక్యులర్, ద దట్, ఏ ఎనీ. ఓకే, ఎనీ స్టోరీ. మీ డాడీని కలవడానికి ఎవడో వస్తాడు, అతను ఎవరో నీకు తెలియదు, యూ డు నాట్ నో దట్ ఫెలో. సో వాట్ యు సే, డాడ్ ఏ మ్యాన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎవరో ఒక వ్యక్తి నీ కోసం వెయిట్ చేస్తున్నారు డాడీ. మీ డాడీ ఒక ఫ్రెండ్ అని తెలుసు నీకు. మీ డాడీ ఫ్రెండ్ అని తెలిసినప్పుడు ఏం చేస్తావు, డాడ్ ద మ్యాన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఎవరో ఒకరు వస్తారని చెప్పావు కదా, 8 o'clock వస్తారని చెప్పావు కదా, ఆ వ్యక్తి బయట వెయిట్ చేస్తున్నారు. డాడ్ ద మ్యాన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాను. అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ ఫౌండ్ పెన్. ఒక పెన్ను కనిపించింది. ఐ డోంట్ నో అబౌట్ వెదర్ పార్కర్ పెన్ ఆర్ 3 rupees పెన్ ఆర్ గ్రీన్ రిఫిల్, బ్లూ రిఫిల్ ఆర్ బ్లాక్ రిఫిల్, ఐ డోంట్ నో. సో క్యాజువల్ ఐ సా ఎ పెన్. సో ఏమంటున్నాను, ఐ సా అ పెన్, ద పెన్ విచ్ ఈస్ అన్నోన్ టు మీ. ఐ సా అ పెన్. అవి 5 minutes అటు ఇటు తిరిగిన తర్వాత మెల్లగా నో వన్ ఈస్ దేర్, మెల్లగా వంగి ఆ పెన్ను తీసుకుంటాను. ఐ సా ద పెన్, ఐ టుక్ ద పెన్. ఐ సా ఏ పెన్, ఒక పెన్ను కనిపించింది. తర్వాత ఏమొస్తుంది, ఆ పెన్నుని తీసుకుని జేబులో పెట్టుకుంటా. ఐ సా అన్ ఓల్డ్ మ్యాన్, ఎవడో ముసలోడు, నాకు ఎవరో పరిచయం లేదు. నెక్స్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ షివరింగ్. ద ఓల్డ్ మ్యాన్, ఆ ముసలతను, ఎవరినైతే నేను చూశానో ఆ ముసలతను షివర్ అవుతూ ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ సర్టెన్ థింగ్స్, వి యూస్ ఏ లేదా యాన్. ఒక్కసారి దాని గురించి నీకు పరిచయం ఏర్పడిన తర్వాత వాట్ డు వి యూస్, ద. ఓకే, షాప్ నుంచి ఒక గుడ్డు తీసుకొస్తావు. ఓకే, ఐ బాట్ యాన్ ఎగ్. వాడు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఐ బాట్ యాన్ ఎగ్. తర్వాత ఐ మేడ్ అన్ ఆమ్లెట్ విత్ ద ఎగ్. ఇక్కడ ఏంటిది, యాన్ ఎగ్, ఏదో ఒక గుడ్డు. ఇక్కడేమంటున్నావు, ద ఎగ్. ఐ వాంట్ టు మేక్ అన్ ఆమ్లెట్ విత్ ద ఎగ్. ద అంటే ఏంటిది, ఆ ఎగ్. ఏ ఎగ్ అయితే నేను కొనుక్కొచ్చానో ఆ ఎగ్ అన్నట్టు. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. We will continue this same topic in our next class also. Thank you for listening to me. If you like my teaching, please do subscribe. Bye.